హలో అండి. ఈరోజు నేను మన సెట్ అండ్ నెట్ ఎగ్జామ్‌కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కమ్యూనికేషన్ అనే టాపిక్ మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మనకి సెట్ గానీ, నెట్ గానీ ఎగ్జామ్స్‌లో ఇది యూనిట్ 4లో ఉంటుందండి. మన సిలబస్‌లో భాగంగా ఇది యూనిట్ 4లో ఉంటుంది కమ్యూనికేషన్ అనేది. ఇది చాలా ఈజీ టాపిక్ అనమాట. కానీ మన వెయిటేజ్ బట్టి అయితే దీనిలో కూడా మనకి 5 క్వెషన్స్ వస్తాయి కమ్యూనికేషన్‌లో కూడా. అలాగే ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి ఇందులో మనం 10 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మిగతా టాపిక్స్‌తో కంపేర్ చేసుకుంటే. అంటే మనకి సిలబస్‌లో భాగంగా మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అలాగే రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది. సో, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మనకి పేపర్ 1లో. అలాగే యూనిట్ 4లో మనకి కమ్యూనికేషన్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుందన్నమాట. అయితే ఈ టాపిక్ మిగతా టాపిక్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా ఈజీ. అలాగే సేమ్ వెయిటేజ్ ఉన్న టాపిక్ కూడా. అంటే ఇప్పుడు మిగతా క్వెషన్స్ ఎలాగైతే మనకి 10 మార్క్స్‌కి 5 క్వెషన్స్ ఇస్తారో ఇది కూడా సేమ్ అలాగే 10 మార్క్స్‌కి 5 క్వెషన్స్ మనకొస్తాయి ఎగ్జామ్‌లో. ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. అందుకని ఈ కంటెంట్ కూడా చాలా ఈజీ. వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు యూనిట్ 4 అనే కమ్యూనికేషన్ టాపిక్‌లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వన్ బై వన్ మీరు తెలుసుకుంటూ ఉంటే ఆ 10 మార్క్స్ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారనమాట. సో, 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనకది కట్ ఆఫ్‌కి చాలా పనికొస్తది. అలాంటిది ఇందులో 5 క్వెషన్స్ ఫర్ 10 మార్క్స్ మీరు విన్ అవ్వచ్చు. సో, లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్. మెయిన్ థింగ్ నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను. మనకి కమ్యూనికేషన్ అనేది మనకి యూనిట్ 4లో మీకు వస్తుంది. దానికి తగిన సిలబస్ ఏముంటుందంటే ఫస్ట్ చాప్టర్ అనుకోవచ్చు మనం కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఎన్ని రకాల కమ్యూనికేషన్స్ మనకు ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సో అనేది మనం చాప్టర్ 1లో చూస్తాము. అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి, వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇంటర్ కల్చరల్ అండ్ గ్రూప్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి, అలాగే క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం సెట్ కానీ నెట్ కానీ మనం క్వాలిఫై అవ్వాలి అనుకున్నది వీ వాంట్ టు బికమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫస్ట్. సో అలాంటి క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి, హౌ అన్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ అవర్ క్లాస్. సో ఇవన్నీ కూడా మనం చాప్టర్ 2లో నేర్చుకుంటాం. అలాగే వాట్ ఆర్ ద బ్యారియర్స్, అసలు కమ్యూనికేషన్ అనేది అంటే సరిగ్గా ఎఫెక్టివ్గా ఉండకపోవడానికి ఏంటి కారణాలు. సో అలాగే మాస్ మీడియా అండ్ సొసైటీ. సో మాస్ మీడియా గురించి తెలుసుకుంటాం. అలాగే మాస్ మీడియా సొసైటీకి ఎలా హెల్ప్ చేస్తుంది, సొసైటీ మాస్ మీడియా మీద ఎలా ప్రభావితం అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇందులో మనం తెలుసుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద సిలబస్. Moving on to the first thing, what is communication, meaning, types and characteristics of కమ్యూనికేషన్. సో వన్ బై వన్ మనం తెలుసుకుందాం. అసలు ఈ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు కమ్యూనికేషన్ క్యారెక్టరిస్టిక్స్ అసలు ఎలా ఉంటాయి, నేచర్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్, అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి. The word communication has been derived from the Latin word communis. ఇది కూడా మనకి క్వశ్చన్ అడిగారండి. సో somehow సెట్ ఆర్ నెట్ ఎగ్జామ్లో అసలు కమ్యూనికేషన్ అనేది అంటే విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్, వాట్ ఈస్ ఆ లాటిన్ వర్డ్ ఏంటి అని కూడా ఒకసారి మనకు అడిగిన సందర్భం ఉంది. సో ఆ లాటిన్ వర్డ్ అంటే కమ్యూనిస్ అనమాట, విచ్ మీన్స్ కామన్. అండ్ దస్ కమ్యూనికేషన్ మీన్స్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ఇన్ కామన్. ఇప్పుడు కమ్యూనికేషన్, ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, నేను క్లాస్ చెప్తున్నాను, మన ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది నడుస్తుంది అనమాట. సో విచ్ మీన్స్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్. అది కమ్యూనికేషన్ చాలా రకాలుగా అయి ఉండొచ్చు. మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడుకునే కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేకపోతే మన ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు బాస్తో మాట్లాడే విధానాన్ని కూడా కమ్యూనికేషన్ అవ్వచ్చు. మీన్స్ వీఆర్ ఎక్స్చేంజింగ్ సంథింగ్ అనమాట. అది ఏ రకంగా మనం ఎక్స్చేంజ్ చేసినా దాన్ని మనం కమ్యూనికేషన్ అనే అంటాము. ఓకే, సో ఇన్ జనరల్గా చెప్పాలంటే కమ్యూనికేషన్ మీన్స్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్. అంటే ఐడియాస్ అనేవి షేర్ చేసుకోవడాన్ని మనం కమ్యూనికేషన్ అంటాము. సో కమ్యూనికేషన్ అనేది
ఏ ఇద్దరి మధ్య అయినా జరగచ్చు, ఆ ఇద్దరి మధ్య కూడా పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అన్నది జరిగింది అంటే ఐడియాస్ షేర్ అవుతున్నట్టు లెక్క అనమాట. కమ్యూనికేషన్ మీన్స్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ఏ కామన్. According to the shorter Oxford English Dictionary, communication means imparting, conveying or exchange of ideas, knowledge, etc., whether by speech, రైటింగ్ ఆర్ సైన్స్. అంటే ఇప్పుడు అంటే అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ పరంగా చూస్తే మనం కమ్యూనికేషన్ అనేది ఒక అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తితో మాట్లాడితేనే అది కమ్యూనికేషన్ అవ్వదు. వెన్ ఐ కన్వే సంథింగ్ బై ద సింబల్ ద్వారా నేను కన్వే చేయొచ్చు, లేదంటే ఏదైనా లెటర్ ద్వారా నేను కన్వే చేయొచ్చు, అవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ కింద వస్తాయన్నమాట. అంటే వర్డ్స్తో చెప్పిందే కాదు, మనం ఏదైనా సరే ఒక రైటింగ్ అంటే ఒక లెటర్ లాంటిది రాసి నేను పాస్ చేసినా, లేకపోతే ఏదైనా ఒక సిగ్నల్ లాంటిది ఇచ్చినా కూడా అవతల వ్యక్తి అర్థం చేసుకునే దాన్ని బట్టి అది కమ్యూనికేషన్ అని అంటామన్నమాట. Communication takes place when one person transform information and understanding to another person. అంటే కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో వ్యక్తి దాన్ని అర్థం చేసుకుంటే అది మనం కమ్యూనికేషన్ అంటాం అనమాట. ఇట్ రిఫర్స్ టు ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఫీలింగ్స్, ఎమోషన్స్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద టూ ఆర్ మోర్ పర్సన్స్. అది ఒక కమ్యూనికేషన్ అనేది ఒక ఇద్దరి మధ్య ఉండాలని ఏమీ లేదు. సో ఒక వ్యక్తి ఒక మైక్లో మాట్లాడి కొన్ని వేల మందికి తన ఒపీనియన్ తను షేర్ చేయొచ్చు అనమాట. సో అది కూడా మనకి కమ్యూనికేషన్ లాగే వస్తుంది. సో ఇట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియా, ఒక ఐడియాని చెప్పడం కానీ, ఒక ఫీలింగ్ని చెప్పడం కానీ, ఒక ఎమోషన్స్ని మాట్లాడడం కానీ, లేకపోతే కేవలం ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్న ఒక నాలెడ్జ్ షేర్ చేయడం కానీ, లేదా ఒక ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఒక ఇద్దరికన్నా ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తుల మధ్య ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ మనం కమ్యూనికేషన్ అనొచ్చు అనమాట. సో వాట్ ఈస్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ మీన్స్ ఇట్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అనమాట, షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ఇన్ కామన్. ఓకే, దాన్నే మనం కమ్యూనికేషన్గా చెప్పచ్చు. సో చాలా ఎగ్జామ్స్లో మనకి ఈ మీనింగ్ని కూడా మనకి అంటే డెఫినిషన్ ఒక క్వశ్చన్గా ఇచ్చిన సందర్భాలు మనకి సెట్ అండ్ నెట్ ఎగ్జామ్స్లో మనకి జరిగినవి ఉన్నాయి. 2015లో మనకి మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద ఒక క్వశ్చన్ అనేది అడిగాడు అనమాట. సో అలాగా కమ్యూనికేషన్ అంటే ఏంటంటే షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ఇన్ కామన్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. దెన్ వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్? మనకి అంటే కమ్యూనికేషన్ని డిఫరెంట్ ఆథర్స్ డిఫరెంట్గా మనకి ప్రజెంట్ చేయడం అనేది జరిగిందనమాట. సో కమ్యూనికేషన్ అనేది ఏ ఆథర్ ఏ విధంగా మనకి డిస్క్రైబ్ చేశారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఇంటర్కోర్స్ అంటే అసోసియేషన్ అనమాట, బై వర్డ్, లెటర్స్ ఆర్ మెసేజెస్, ఇంటర్కోర్స్ ఆఫ్ థాట్స్ ఆర్ ఒపీనియన్స్. సో కమ్యూనికేషన్ అనేది ఇట్స్ అన్ అసోసియేషన్ బై అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక అసోసియేషన్ అనేది ఐదర్ వర్డ్స్ మధ్య అవ్వచ్చు, లేదంటే లెటర్ మధ్యన అవ్వచ్చు, లేదంటే ఒక మెసేజ్ మధ్యన కూడా అవ్వచ్చు. సో మనం ఏదైనా ఒక సపోజ్ మన ఇన్ఫార్మల్గా ఏదైనా మెసేజెస్ అయినా మనం పంపించుకుంటూ ఉంటాం, త్రూ మొబైల్ అవ్వచ్చు, లేకపోతే అఫీషియల్గా ఇప్పుడు ఏదైనా మనకి లీవ్ కావాలనుకుంటే ఒక లెటర్ మనం అప్లై చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం ఏదైనా మాట్లాడచ్చు. ఇవన్నీ ఏంటి ఇంటర్కోర్స్ అసోసియేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. వర్డ్స్ కానీ, లెటర్స్ కానీ, మెసేజెస్ కానీ అవ్వచ్చు. అలాగే ఇట్స్ అన్ ఇంటర్కోర్స్ ఆఫ్ థాట్స్ ఆర్ ఒపీనియన్స్. ఒకవేళ థాట్స్ అవ్వచ్చు, ఒపీనియన్స్ అయినా ఇంటర్కోర్స్ అవ్వచ్చు. దాన్నే మనం కమ్యూనికేషన్ అంటామని చెప్పేసి ఫ్రెడ్ జీ మేయర్ గారు చెప్పడం జరిగింది. ఫ్రెడ్ జీ మేయర్ ఏం చెప్పారంటే ఇట్స్ అన్ ఇంటర్కోర్స్ అసోసియేషన్ బై వర్డ్ అవ్వచ్చు, లెటర్ అవ్వచ్చు, మెసేజెస్ అవ్వచ్చు, ఇంటర్కోర్స్ ఆఫ్ థాట్స్ ఆర్ ఒపీనియన్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ వన్స్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ నోన్ టు అదర్స్. అంటే ఒకరి ఐడియాస్, ఒకరి ఒపీనియన్స్ ఇంకొకరికి తెలియజేయడమే మనం కమ్యూనికేషన్ అంటామని చెప్పేసి ఫ్రెడ్ జీ మేయర్ గారు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కీత్ డేవిస్ ఏం చెప్పారంటే communication is a process of passing information and understanding from one person to another. So
మనకి కమ్యూనికేషన్ అనేది ఒక ఇట్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే కాదు, ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడం కూడా మనకి కమ్యూనికేషన్లో భాగంగానే వస్తుంది అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే కీత్ డేవిస్ అనమాట. సో కమ్యూనికేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. సో మనకి ఫ్రెడ్ జి మేయర్ గారు ఏం చెప్పారంటే ఇట్స్ అన్ ఇంటర్ కోర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ వర్డ్స్, లెటర్స్ ఆర్ మెసేజెస్ ఆర్ ఒపీనియన్స్ ఆర్ ఫీలింగ్స్ ఎక్స్చేంజ్ అయిన దాన్ని కమ్యూనికేషన్ అవుతుందని చెప్పేసి ఫ్రెడ్ జే మేయర్ గారు చెప్పారు. అలాగే కీత్ డేవిస్ ఏం చెప్పారంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం బిట్వీన్ వన్ పర్సన్ టు అనదర్. అలాగే పాసింగే కాకుండా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడం కూడా కమ్యూనికేషన్లో భాగమే అని చెప్పేసి కీత్ డేవిస్ అనే అతను చెప్పడం జరిగింది. అలాగే అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కమ్యూనికేషన్ ని డిరైవ్ చేయడం జరిగింది. ఏంటంటే కమ్యూనికేషన్ యాజ్ ఎనీ బిహేవియర్ దట్ రిజల్ట్స్ ఇన్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మీనింగ్. సో ఒక అర్థవంతమైన మెసేజ్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడమే కమ్యూనికేషన్ అని చెప్పేసి అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ చెప్పడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మనకి డెఫినేషన్ అనేది అడిగే అవకాశం ఉంటుంది. సో అంటే మనకి కమ్యూనికేషన్ చాప్టర్ అనేది ఈజీ చాప్టర్, మనకి ఎక్కువగా తెలుసుకోవాల్సిన మ్యాటర్ లేదు కాబట్టి ఉన్న తక్కువ మ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా తెలుసుకుంటే మనకి రేపు పొద్దున వాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో అందుకే ఫ్రెడ్ జి మేయర్ గారు ఇట్స్ అన్ ఇంటర్ కోర్స్ అసోసియేషన్ ఆఫ్ వర్డ్, లెటర్స్ అండ్ మెసేజెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కీత్ డేవిస్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మాత్రమే కాదు, అది అర్థం చేసుకోవడం కూడా కమ్యూనికేషన్లో భాగంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఇట్స్ అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అయితే కమ్యూనికేషన్ ఈజ్ ఎనీ బిహేవియర్ దట్ రిజల్ట్స్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మీనింగ్. ఒక అర్థవంతమైన మెసేజ్ అనేది పాస్ అయితే దాన్ని మనం కమ్యూనికేషన్ అంటామని చెప్పేసి అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ చెప్పడం జరిగిందనమాట. అలాగే కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు డిఈ మెక్ఫర్లాండ్ ఏం చెప్పారంటే కమ్యూనికేషన్ మే బి బ్రాడ్లీ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్. మోర్ స్పెషల్లీ ఇట్స్ ద ప్రాసెస్ బై విచ్ మీనింగ్స్ ఆర్ పెర్సీవ్డ్ అండ్ అండర్స్టాండింగ్స్ ఆర్ రీచ్డ్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్. అంటే ఫెర్లాండ్ ఏం చెప్పారంటే కమ్యూనికేషన్ అనేది ఒక మీనింగ్ పర్సీవ్ అంటే అర్థం చేసుకోవడం, అలాగే పక్క వాళ్ళకి రీచ్ అవ్వడం అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళని, హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో జరిగే ఈ విధానాన్ని మనం కమ్యూనికేషన్ అంటామని చెప్పేసి మెక్ఫార్లాండ్ గారు చెప్పడం జరిగింది. అలాగే కూన్స్ ఓడొనల్ కమ్యూనికేషన్ ఈజ్ ఎ వే దట్ వన్ ఆర్గనైజేషన్ మెంబర్ షేర్స్ మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ విత్ అనదర్. కూన్స్ ఓడొనల్ గారు ఆర్గనైజేషన్ బేస్డ్ మీద ఈ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కమ్యూనికేషన్ ఈజ్ ద వే దట్ వన్ ఆర్గనైజేషన్ మెంబర్ షేర్స్ మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ విత్ ద అనదర్. దాన్ని కమ్యూనికేషన్ అంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే చార్ల్స్ ఎఫ్ రిఫెల్డ్ ఏం చెప్పారంటే communication is a broad field of human interchange of facts, opinions and not the technologies of telephone, telegraph, radio and the like. So ante communication anadi it's a broad field of human interchange aitena adi communication avutundi, not the technologies of telephone gani, telegraph gani, radio gani ila ani cheppinadu ante చార్లెస్ ఎఫ్ రీఫిల్డ్ అనే అతను ఇలా చెప్పడం జరిగిందనమాట. సో వాట్ ఎవర్ ద డెఫినేషన్ మేబీ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే కమ్యూనికేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, షేరింగ్ ఆఫ్ ఒపీనియన్స్, షేరింగ్ ఆఫ్ ఐడియాస్, షేరింగ్ ఆఫ్ మెసేజ్. ఒక వ్యక్తి ఒక మెసేజ్ని పాస్ చేయడం, ఎదుటి వ్యక్తి అది అర్థం చేసుకుని రెస్పాండ్ అవ్వడాన్ని మనం కమ్యూనికేషన్ అంటామన్నమాట. నెక్స్ట్ స్లైడ్. దెన్ ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటో చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు అంటే అసలు కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది, దాని నేచర్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ 2 persons. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది జరగాలంటే అట్లీస్ట్ మనకి 2 persons అయినా కావాలన్నమాట. ఓకే, సో కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ 2 persons ఇస్ ఏ సెండర్. 2 persons ఏమంటారంటే ఒకళ్ళు సెండర్ అంటారు, ఇంకొకరిని రిసీవర్ అంటారు. The sender is called communicator. The receiver of the message is known as communicate. ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో మనకు ఒకసారి అరౌండ్ 2015-16లో ఒక క్వశ్చన్ అడిగారు. అంటే కమ్యూనికేట్ అంటే ఎవరు, హూ ఈజ్ ద కమ్యూనికేట్ అంటే ఐదర్ సెండరా, రిసీవరా, లేకపోతే మీడియమ్మా,
లేకపోతే ఈ టైప్లో అడిగాడండి క్వశ్చన్. సో మెసేజ్, వాట్ ఈస్ కమ్యూనికేట్ అని అడిగారండి. సెండరా, రిసీవరా, ఒక మీడియమా, ఒక మెసేజా అని చెప్పేసి అడగడం జరిగింది. సో కమ్యూనికేట్ అంటే ఎవరంటే రిసీవర్ అనమాట, రిసీవర్. సో ఇది చాలా ఈజీ టాపిక్ కాబట్టి ఇంత జాగ్రత్తగా కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్. సో ఇలాంటి చిన్న దానిలోనే డెప్త్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మనకు తెలుసు కమ్యూనికేషన్ అంటే ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ పీపుల్, సంథింగ్ మనం ఏదో ఒక మైండ్లో మనకి డెఫినేషన్ అనేది ఉంటుంది. కానీ వాడు అలానే అడుగుతాడు ఆ క్వశ్చన్ అంటే అలా అడగడు. చూసారా ఇప్పుడు ఇలా అడుగుతాడు అనమాట. అంటే హూ ఈస్ కమ్యూనికేట్ అంటే, కమ్యూనికేట్ అంటే ఎవరు అని అడుగుతారు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అది సెండరా, రిసీవరా, లేకపోతే మీడియమా, లేకపోతే ఐ మీన్ మెసేజా, ఇలా ఈ విధంగా అడిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సర్ అంటే ఇట్స్ అ రిసీవర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. The sender is called a communicator and the receiver of the message is known as communicate. A person who speaks, writes or issues some instructions is the sender. ఓకే ఎవరైతే ఒక వ్యక్తి మాట్లాడుతున్నారో, లేకపోతే రాస్తున్నారో, లేకపోతే ఇష్యూ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాళ్ళని మనం సెండర్ అంటాము. అది ద పర్సన్ ఫ్రమ్ హూమ్ ద కమ్యూనికేషన్ ఈస్ మెంట్ ఆర్ హూ రిసీవ్స్ ద మెసేజ్ ఈస్ నోన్ యాజ్ రిసీవర్. అంటే ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకుంటారో అంటే సెండర్, రిసీవర్, వీళ్ళ మధ్య జరిగిన ప్రాసెస్నే మనం కమ్యూనికేషన్ అంటాం అనమాట. సో ఏ వ్యక్తి అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారో అతను సెండర్ అంటారు, ఏ వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకుంటారో అతను రిసీవర్ అనేసి అంటారు అనమాట. సో ఇట్స్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ మెసేజ్ ఈజ్ మస్ట్ అనమాట. అంటే అదొక నేచర్ ఆఫ్ ద కమ్యూనికేషన్. అంటే ఒక కమ్యూనికేషన్ జరిగింది అని చెప్పాలంటే ఒక సెండర్ ఉండాలి, ఒక రిసీవర్ ఉండాలి, అలాగే ఒక మెసేజ్ కూడా ఉండాలన్నమాట వాళ్ళిద్దరి మధ్య. A message is the subject matter of the communication. A message is the subject matter of the communication. And the content of the letter or speech, order, instructions or the suggestions, the communication must convey some message. If there is no message, there is no communication. అంటే ఒక మెసేజ్ అనేది లేకపోతే మనం దాన్ని కమ్యూనికేషన్ కింద కన్సిడర్ చెయ్యమన్నమాట. సో a message is must. దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇట్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ 2 persons అయినా ఉండాలి. ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే మనకి 2 persons అయినా ఉండాలి. అలాగే మెసేజ్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. సో మనకి మెసేజ్ కూడా మనకి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, దాన్నే మనం కమ్యూనికేషన్ అంటాం. అలాగే కమ్యూనికేషన్ మేబీ రిటర్న్, ఓరల్ ఆర్ జెస్చువల్. అంటే ఆ కమ్యూనికేషన్ అనేది మనకి రిటర్న్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేకపోతే ఓరల్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేకపోతే జెస్చువల్ కమ్యూనికేషన్ కూడా మనకి అవ్వచ్చు. సో మనకి అంటే జెస్చర్స్ ద్వారా కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. సో కమ్యూనికేషన్ మేబీ రిటర్న్ అంటే ఒక లెటర్లో రాసి మనం కమ్యూనికేట్ చేయొచ్చు, లేకపోతే ఓరల్గా ఒక మెసేజ్లో కమ్యూనికేట్ చేయొచ్చు, లేదంటే పోస్టర్ ద్వారా కూడా కొన్ని కమ్యూనికేట్ చేయొచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఈస్ జనరలీ అండర్స్టూడ్ యాజ్ ఎ స్పోకెన్ ఆర్ రిటర్న్ వర్డ్స్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. సో అంటే మనం ఏమనుకుంటామంటే ఒక కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అంటే ఐదర్ మనం మాట్లాడుతుంది కానీ రాసింది కానీ మనం కమ్యూనికేషన్ అని అనుకుంటాము, కానీ రియాలిటీ అనేది దానికన్నా ఎక్కువ. ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ దట్ మే బి యూజ్డ్ టు కన్వే మీనింగ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఎగ్జాంపుల్, మూమెంట్ ఆఫ్ లిప్స్ అవ్వచ్చు, ఆర్ ద వింక్ ఆఫ్ ఐస్ అవ్వచ్చు, వేవ్ ఆఫ్ హ్యాండ్స్ అవ్వచ్చు, మే కన్వే మోర్ మీనింగ్ దాన్ ఈవెన్ రిటర్న్ ఆర్ స్పోకెన్ వర్డ్స్. మనం ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు డిస్టెన్స్ ఎక్కువైతే మేబీ వినిపించకపోవచ్చు, కానీ ఆ టైంలో మనం చెప్పే హాయ్ అవ్వనివ్వండి, లేకపోతే మనం చెప్పే బాయ్ అవ్వనివ్వండి, అది ఏదైనా సరే మనకి వాళ్ళకి ఈజీగా రీచ్ అవుతుంది అనమాట. సో కేవలం మాట్లాడే మాటలనే మనం కమ్యూనికేషన్ అనలేము. సో అయితే అది ఓరల్గా, రిటర్న్గా అవ్వచ్చు, ఓరల్లీ అవ్వచ్చు, అలాగే జెస్చర్స్ ద్వారా కూడా మనం కమ్యూనికేషన్ని ఎదుటి వాళ్ళకి పాస్ అయ్యేలా మనం చేయొచ్చు అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. అలాగే కమ్యూనికేషన్ ఈజ్ అ 2-way ప్రాసెస్, 1-way ప్రాసెస్ కాదు. అంటే అంటే ఇప్పుడు ఒక సెండర్, ఒక రిసీవర్ ఉన్నారనుకోండి, ఇట్స్ అ 2-way ప్రాసెస్. అంటే ఒక సెండర్ రిసీవర్కి ఒక మెసేజ్ని పాస్ చేసిన తర్వాత రిసీవర్ దాన్ని అర్థం చేసుకొని ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాడనమాట. ఫీడ్బ్యాక్, వాట్ ఈస్ ఫీడ్బ్యాక్ అని కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. సో ఒక సెండర్ ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ ఒక ఫీడ్బ్యాక్ ద్వారా సెండర్కి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 2-way ప్రాసెస్ అనమాట. ఇట్స్ నాట్ 1-way ప్రాసెస్, ఇట్స్ అ 2-way ప్రాసెస్ యాక్చువల్లీ. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్.
ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే కాదు, దాన్ని అర్థం చేసుకోవడం కూడా కమ్యూనికేషన్లో ఒక భాగంగా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ ఈజ్ నాట్ కంప్లీట్ అన్లెస్ ద రిసీవర్ హ్యాస్ అండర్స్టాండ్ ద మెసేజ్ ప్రాపర్లీ అండ్ హిస్ రియాక్షన్ ఆర్ రెస్పాన్స్ ఇస్ నోన్ టు ద సెండర్. కమ్యూనికేషన్ అనేది రిసీవర్ అనే వ్యక్తి అర్థం చేసుకోకపోతే అది కమ్యూనికేషన్ అవ్వదు. అలాగే అది రెస్పాన్స్ అవ్వకపోతే కూడా సెండర్కి అది కమ్యూనికేషన్ అవ్వదన్నమాట. తర్వాత అండర్స్టాండింగ్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ బట్ ఇట్ డస్ నాట్ ఇంప్లై అగ్రిమెంట్. సో అండర్స్టాండింగ్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్ అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఒక ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవాలే కానీ అది మళ్ళీ ఒక అగ్రిమెంట్ రూపంలో ఇచ్చేదేమీ అవసరం లేదు. జస్ట్ ఇఫ్ దే అండర్స్టూడ్ దెన్ వీ కెన్ ఫీల్ ఇట్ యాజ్ ఎ కమ్యూనికేషన్. నెక్స్ట్, ఇట్స్ ప్రైమరీ మోటివ్ ఈజ్ టు మోటివేట్ ఏ రెస్పాన్స్ అనమాట. అంటే ఒక రెస్పాన్స్ కోసం అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇట్స్ టు మోటివేట్ ఏ రెస్పాన్స్. అంటే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ టు మోటివేట్ రెస్పాన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ద హ్యూమన్ బిహేవియర్. ఇప్పుడు మనం ఒక థింగ్ చెప్తాం, అది మంచి అని చెప్తాం, అది చెడు అని చెప్తాం, అది ఏం చేస్తామంటే హ్యూమన్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనం అది మాట్లాడతాం. అంటే ఒక మోటివ్తో మనం కొన్ని చెప్పిన సందర్భాలు కూడా మనకి చాలా ఉంటాయి. సో దెర్ ఇస్ నో డౌట్ దట్ motivation comes from within, but communicate can also motivate people by good drafting of message, proper timing of communication. So oka communication dwara manam oka manchi draft dwara manam kontamandini motivate cheyachchu. Alage proper timing of communication dwara kuda kontamandini manaku motivate chese avakasam manaki communication anedi istundi. So the main purpose of communication is to motivate the రెస్పాన్స్ అనమాట. అలాగే కమ్యూనికేషన్ మే బి ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. సో కమ్యూనికేషన్ అనేది ఫార్మల్గా జరగచ్చు లేకపోతే ఇన్ఫార్మల్గా జరగచ్చు. దెన్ వాట్ ఈస్ ఫార్మల్ కమ్యూనికేషన్? ఇప్పుడు మనం బాస్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఒక ఉద్యోగం చేస్తున్న దగ్గర మన పై అధికారి దగ్గరికి మనం వెళ్ళాము అంటే మనం మాట్లాడే విధానం మారిపోతుంది అనమాట. అంటే వాళ్ళకి అంటే కొన్ని వర్డ్స్ మనం వాళ్ళ దగ్గర యూజ్ చేయలేము. మనం ఏవైతే వర్డ్స్ వాళ్ళ దగ్గర యూజ్ చేయలేము ముందుగానే మనకి అంటే ఆటోమేటిక్గా వాళ్ళని చూస్తేనే మనకి వే ఆఫ్ టాకింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. అది ఇన్ఫార్మల్గా మన రిలేటివ్స్ని చూసినా లేకపోతే మన నైబర్స్ని చూసినా అక్కడ మనకి ఆ వే అనేది మారిపోతుంది అనమాట. అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ఫాలోస్ ద ఫార్మల్ channels providing the organization structure. For example, the managing director communicates with the departmental heads, say finance manager communicates to deputy finance manager with accounts officer and so on. అంటే ఒక ఆర్గనైజేషన్లోని ఒక లెవెల్ ఆఫ్ ఉంటుంది కదండి. అంటే మేనేజర్ ఉంటారు, నెక్స్ట్ మేనేజర్ ఎవరికి అంటే మేబీ లైక్ కోఆర్డినేటర్ అనుకోవచ్చు లేకపోతే సూపర్వైజర్ అనుకోవచ్చు. ఓకే, సూపర్వైజర్ సేల్స్ పర్సన్స్కి కన్వే చేయొచ్చు. సో ఇలా ఒక ప్రాపర్ చైన్ అనేది ఉంటుందన్నమాట ఏ ఆర్గనైజేషన్లో అయినా. సో ఇలా చైన్ ఇలా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కన్వే చేసిన ఇన్ఫర్మేషన్ని మనం ఫార్మల్ కమ్యూనికేషన్ మనం అనొచ్చు. అలాగే సింపుల్ వర్డ్స్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విచ్ ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. దీస్ ఛానల్స్ డెవలప్ అమాంగ్ మెంబర్స్ బికాస్ ఆఫ్ పర్సనల్ కాంటాక్ట్స్ త్రూ వర్కింగ్ విత్ ఈచ్ అదర్. సో సపోజ్ ఈ సేల్స్ పీపులే ఇంకొక సేల్స్ పర్సన్తో మాట్లాడుతున్నారు అనుకోండి. ఓకే, ఈ సేల్స్ పర్సన్ ఇంకొక సేల్స్ పర్సన్తో మాట్లాడచ్చు, లేకపోతే ఒక వ్యక్తి తనకు తెలిసిన ఏ నలుగురితో అయినా మాట్లాడుకోవచ్చు. అలాంటి కమ్యూనికేషన్ మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం అనమాట. సో what are the characteristics అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ 2 persons. కమ్యూనికేషన్లో 2 persons అయినా ఇన్వాల్వ్ అవ్వాలి. మెసేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. కమ్యూనికేషన్ అనేది అది రిటర్న్ అవ్వచ్చు, ఓరల్ అవ్వచ్చు, జెస్చర్స్ కూడా అవ్వచ్చు. తర్వాత కమ్యూనికేషన్ ఒక 2-way ప్రాసెస్. సో ద ప్రైమరీ పర్పస్ ఈజ్ టు మోటివేట్ ఏ రెస్పాన్స్. అంటే ఒక కమ్యూనికేట్ చేస్తున్నామంటే ఒక పర్సన్ని మోటివేట్ చేస్తున్నట్టు లెక్క అనమాట. అలాగే ఆ కమ్యూనికేషన్ అనేది ఫార్మల్ అవ్వచ్చు లేకపోతే ఇన్ఫార్మల్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్, అలాగే కమ్యూనికేషన్ అనేది ఫ్లోస్ అప్ టు డౌన్ ఆర్ ఆల్సో ఫ్రమ్ సైడ్ టు సైడ్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక మేనేజర్ అవ్వచ్చు, మేనేజర్ ఏమో ఒక సూపర్వైజర్కి కన్వే చేయొచ్చు సమ్ ఇన్ఫర్మేషన్, సూపర్వైజర్ సేల్స్ వాళ్ళకి కన్వే చేయొచ్చు. ఇది ఏమవుతుంది మనకి అంటే వెర్టికల్ కమ్యూనికేషన్ అవుతుంది. అంటే ఫ్లోస్ అప్ అండ్ డౌన్ మనం ఇలా అనుకోవచ్చు. అలాగే ఈ సేల్స్ పర్సన్ ఏమో సేల్స్ పర్సన్ ఇంకొక సేల్స్ పర్సన్కి, ఈ సేల్స్ పర్సన్ మేబీ ఇంకొక సేల్స్ పర్సన్కి ఇలా ఇన్ఫర్మేషన్ అంటే సైడ్ బై సైడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు, లేకపోతే టాప్ టు బాటమ్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయొచ్చు. కమ్యూనికేషన్ ఫ్లోస్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ ఏ సుపీరియర్ టు ద సబార్డినేట్ అండ్ అప్వర్డ్ ఫ్రమ్ సబార్డినేట్ టు సుపీరియర్. సో సబార్డినేట్ కూడా సుపీరియర్కి కమ్యూనికేట్ చేయొచ్చు సంథింగ్.
అలాగే ఇట్ ఫ్లోస్ బిట్వీన్ 2 or more persons ఆపరేటింగ్ అట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అథారిటీ మధ్యలో కూడా కమ్యూనికేషన్ అనేది జరగచ్చు అనమాట. అదేమవుతుంది అంటే సైడ్ టు సైడ్ కమ్యూనికేషన్ అవుతుంది. సో ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్. కమ్యూనికేషన్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. ఇట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ అంటాము. ఓకే, దెన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్లో మనకి ఏమైంది, ఇట్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ 2 persons. మెసేజ్ అనేది కంపల్సరీ. Communication may be written, oral or gestures. Communication is a two-way process. It's a primary purpose to motivate a response. Communication may be formal or informal. It flows up and down also from side to side. It's an integral part of the ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇవన్నీ కూడా మనం నేచర్ అండ్ కమ్యూనికేషన్లో భాగంగా మనకి వస్తాయన్నమాట. హోప్ యూ అండర్స్టాండ్ కదండి. సో ఇట్స్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు ఉంటారు కమ్యూనికేషన్లో. ఒక మెసేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కమ్యూనికేషన్ ఓరల్ కానీ అవ్వచ్చు, రిటర్న్ అవ్వచ్చు, పోస్చర్, జెస్చర్స్ ఆధారంగా కూడా మనం ఏదో కమ్యూనికేట్ చేయొచ్చు. కమ్యూనికేషన్ ఆల్సో 2-way ప్రాసెస్. అంటే ఒక వ్యక్తి చెప్తుంటారు, ఇంకో వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని మనం 2-way ప్రాసెస్ కింద కన్సిడర్ చేయాలి. అలాగే ఇట్స్ అ ప్రైమరీ ప్రాసెస్ టు మోటివేట్ ఎ రెస్పాన్స్ అనమాట. ఒక రెస్పాన్స్ని మోటివేట్ చేయడం అనేది ఈ యొక్క మెయిన్ పర్పస్ అనమాట. అలాగే కమ్యూనికేషన్ అనేది ఫార్మల్ అవ్వచ్చు, ఇన్ఫార్మల్ అవ్వచ్చు, అప్ అవ్వచ్చు, డౌన్, అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, డౌన్ అండ్ అప్ అవ్వచ్చు, సైడ్ బై సైడ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు. ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి కమ్యూనికేషన్ అవ్వచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు కమ్యూనికేషన్లో నేను ఇందాక సెండర్ అన్నాను, రిసీవర్ అన్నాను. ఓకే, సో ఇంకా ఎవరెవరు ఉన్నారు, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, ద మెయిన్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్, ఇప్పుడు చూసారా ఇక్కడ ఒక అమ్మాయి ఒక వేరే అమ్మాయితో ఒక కమ్యూనికేట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా తినని ఏమంటారు అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్న వాళ్ళని సెండర్ అంటాం. సెండర్ ఓకే, దేని ద్వారా పంపిస్తుందో అది మీడియం అవుతుంది. మీడియం ఓకే, ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు రిసీవర్ అవుతారు. తనకు వచ్చింది ఏంటి, మెసేజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ అనమాట. అంటే వీటి ఎలిమెంట్స్ అంటాం, ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, తిన రివర్స్లో తనకి ఒక మళ్ళీ తిరిగి మెసేజ్ అనేది తనకు పెట్టచ్చు. అది తనకి ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ అవుతుంది, ఫీడ్బ్యాక్ ఆఫ్ దట్ పర్టికులర్ మెసేజ్. సో చూడండి, ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేటర్. ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్లో మనం ఈ వర్డ్స్ అనే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. హూ ఈస్ కమ్యూనికేటర్, హూ ఈస్ రిసీవర్, వాట్ ఈస్ మెసేజ్, వాట్ ఈస్ ఛానల్, వాట్ ఈస్ ఫీడ్బ్యాక్. సో ఇవి మీకు బాగా గుర్తుండాలి. సో కమ్యూనికేటర్ అంటే ఎవరంటే ఇట్స్ అ సెండర్. కమ్యూనికేటర్ అంటే ఇట్స్ అ సెండర్ ఆర్ స్పీకర్ ఆర్ ఇష్యూవర్ ఆర్ రైటర్ who intends to convey or transmit a message. సో కమ్యూనికేటర్ అనే వ్యక్తి ఒక సెండర్ అంటే ఒక కమ్యూనికేటర్ అంటే సెండర్ అనమాట. ఈజ్ అ స్పీకర్ ఆర్ ఇష్యూవర్ ఆర్ రైటర్ హూ ఇంటెండ్స్ టు కన్వే ఆర్ ట్రాన్స్మిట్ ఏ మెసేజ్. వాళ్ళని మనం కమ్యూనికేటర్ అంటాం. హూ ఈస్ కమ్యూనికేట్ అంటే రిసీవర్ అనమాట. సో కమ్యూనికేటర్ అంటే సెండర్, కమ్యూనికేట్ అంటే రిసీవర్. సో కమ్యూనికేట్ అంటే రిసీవర్ అంటే ద రిసీవర్ ఫ్రమ్ హోమ్ ద కమ్యూనికేషన్ ఈస్ మెంట్. అంటే ఎవరి కోసమైతే కమ్యూనికేషన్ అనేది చెప్పడం జరిగిందో వాళ్ళని మనం రిసీవర్ అంటాం. హీ రిసీవ్స్ ద ఇన్ఫర్మేషన్, ఆర్డర్ ఆర్ మెసేజ్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని మనం రిసీవర్ అంటాం అనమాట. కమ్యూనికేటర్ అంటే సెండర్, కమ్యూనికేట్ అంటే రిసీవర్. అయితే